వెల్కమ్ టు ఆజాద్ న్యూస్. నిజాం సాగర్ 30 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు నిజాం సాగర్ ప్రాజెక్టు 20 వరద గేట్ల వద్ద మంగళవారం గేట్లు ఎత్తే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. భారీ వరద వస్తున్న కారణంగా అత్యవసర పరిస్థితుల దృష్ట్యా గేట్లను ఎత్తనున్నట్లు చెప్పారు. ఈ గేట్లను 30 ఏళ్ల కిందట ఎత్తగా పై అధికారుల ఆదేశాల మేరకు మళ్లీ వాటిని ఇప్పుడు ఎత్తి మంచిరాలోకి విడుదల చేయనున్నారు. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మంచిరా వంతెనపై నుంచి వరద నీరు రాకపోకలు బంద్. బోధన్ మండలం ఖడ్గావ్ గ్రామ శివార్లో వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. తెలంగాణ మహారాష్ట్రను కలుపుతూ మంజీరా నదిపై నిర్మించిన వంతెన నీట మునగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నిజాం సాగర్ గేట్లు ఎత్తివేయడంతో మంజీరాలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. పరివాహక ప్రాంత ప్రజలు వంతెన వద్దకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇదే మంచిగా కానీ రోడ్ల పని మొత్తం బండి పోకడ ఉసుకే ట్రాక్టర్లు టిప్పర్లు ఇంకా ఏమంటారు మొత్తం 12 చక్రాల బండ్లు లారీలు ఇటుక ఉసుక మొత్తం అవే ఎంత బొమ్మన్నా కానీ అవతలేదు. మొత్తం కైమారుతున్నారు తీసుకుపోతున్నారు. మొన్న ఆపేస్తే 3 రోజులే రాకచ్చి అంతే. 3 రోజులు లేకపోతే ఇప్పుడు ఎన్నో కలుస్తున్నాయి పనులు. ఇసుక బండ్లు ఆపేసిరా? ఇసుక బండ్లు ఆపేసి మొన్న 20-30 మంది అయ్యి ఆపేసినాక ఆకాశ రుజువు నుంచి పోయి. ఎన్ని రోజులు నడుపుతున్నారు ఇట్లా ఇసుక లారీలు? ఇప్పుడు 3 నెలలు అవుతున్నది ఏమన్నా కాటి. దానివల్ల రోడ్ ఖరాబ్ అయినాయి అంతేగానే మరి సార్ ఇది మొత్తము ఏం దేని గురించి అంటున్నాం. ఇగో చూడు పొందరు యాడ పోయినా కానీ అసలు ఇదే లేదు మా సైకిల్కి ఇది కాటి చచ్చిపోతామని. మాకు ముందే కాలు నాటు రావు. మాకు ఆతం ఉన్నది నడరాక 10 గంటలు ఇస్తాయి అన్నాక మాకు ఇది కాదు. ఇంతకు మీకేం లేదు మనం అవే బంద్ ఎక్క. ఊర్లలో ఊరు నుంచి అమ్మేం పోయే రోడ్డు కూడా ఇదైంది కదా బాగా. ఇదే మండే ఉసికాయి రోడ్కి వెళ్ళేస్తాయి ఇటు అమ్మేంకి వెళ్ళి. అంటే రాత్రి కూడా నడుస్తాయా? రాత్రి రాత్రి పగలు అసలు రికామ లేవు. 30-40 ట్రాక్టర్లు ఉన్నాయి. ఒక్కటి కూడా అయితేనేమో ఏం కాదు. అన్ని పోయినా క్యాల్కులేట్ అవుతాయి మనకు. దాని గురించి ఇంత ఇదైంది.